అంటే ఎంబీబీఎస్ అనేది ఎన్ని ఇయర్స్ చదువుకోవాల్సి వస్తుంది, ఆ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? ప్రతి ఒక్క విద్యార్థికి అతి తక్కువ ఖర్చుతో ఎక్కడ ఎంబీబీఎస్ చేయొచ్చు, అతి తక్కువ ఖర్చుతో ఎలా ఎంబీబీఎస్ ఫినిష్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇండియాలో పీజీ చేయాలి, లేదంటే వేరే విదేశాల్లో ఎలా మళ్ళీ పీజీ చేయడానికి దానికి కావాల్సిన కోచింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు జార్జియా అన్నారు. ఇప్పుడు పేరెంట్స్ మైండ్ సెట్లో ఇండియాలో చదువుకోవాలని ఉంటుంది, కానీ మీరు చెప్పేదంతా విద్యార్థికి అర్థమవుతుంది. సో ఇలా ఇద్దరు ఈక్వల్గా ఉన్నప్పుడు, రెండు ఐడియాస్తో మీ ముందు కూర్చున్నప్పుడు మీరు ఎలా మోటివేట్ చేస్తారు? ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఇండియాలో చదవడానికి ప్రయారిటీ ఇస్తారు. బికాజ్ అల్టిమేట్లీ వాట్ ఈస్ దర్ గోల్ అంటే ఏదో ఒకలాగా డిగ్రీ తెచ్చుకోవాలి అనేవాళ్ళు. నిజంగా వాడు డాక్టర్ అవ్వాలనుకున్న ప్రతి స్టూడెంట్ ఏం చేస్తారంటే ఇండియాలో దే క్రాక్ ద సీట్. ఇప్పుడు మన ఇండియాలోనే చూసుకుంటే కొన్ని యూనివర్సిటీస్ కానీ కొన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తుంటే పిల్లల హాస్టల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏదైనా వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ బాగోదు, హాస్టల్ ఫెసిలిటీస్ బాగోవు. ఈ మధ్య కాలంలో కూడా మనం వీడియోస్ చూస్తూ ఉన్నాం మీడియాలో. కానీ ఎక్కడో అదర్ కంట్రీలో ఉన్న పిల్లలకి ఇవన్నీ పర్ఫెక్ట్గా అందుతాయి అంటారా? ఇండియాలో మీరు ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్కి వెళ్తే అక్కడ ఫుడ్ స్టోరేజ్ అయి ఉన్నది, ప్రిజర్వ్ చేసి ఉన్నది, అండ్ చాలా హైజీనిక్ లేకుండా అసలు బిర్యానీ కానీ చికెన్ తినాలంటే బయట భయపడుతున్నారు. కానీ అక్కడ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు దే చెక్ ఎవ్రీ వీక్. సడన్గా వస్తారు, ఒకవేళ చెక్ చేస్తే మన ఆస్తులు అమ్మినా కట్టలేనంత ఫైన్ ఇస్తారు. ఉమెన్ సెక్యూరిటీ ఇప్పుడు విలేజెస్ నుంచి ఇప్పుడిప్పుడే సిటీస్కి వచ్చి చదువుకుంటున్నారు ఆడపిల్లలు. జార్జియా లాంటి కంట్రీకి వెళ్ళాలంటే కొంచెం నా పేరెంట్స్ అనేది కన్విన్స్ అవ్వాలి. అక్కడ ఉమెన్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది? ఉమెన్ సేఫ్టీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అక్కడ ఉమెన్ డామినేటింగ్ 10:3 రేషియో, అంటే 10 మంది అమ్మాయిలు ఉంటే 3 అబ్బాయిలు కనిపిస్తారు. ధైర్యంగా వాళ్ళు పనిచేస్తున్నారు అంటే అఫ్కోర్స్ ఆ కంట్రీ సేఫ్టీ అని చెప్పొచ్చు. ఏదైనా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని మనం అప్రోచ్ అవుతున్నామంటే ఆ స్టూడెంట్ లైఫ్ ఫ్యూచర్ అంతా వాళ్ళ చేతిలో ఉన్నట్టే. ఆల్మోస్ట్ ఒక బ్రాండ్ అనేది చూస్ చేసుకొని వస్తారు. ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఇట్స్ ఓల్డ్ కంపెనీ. ఓకే, ఎంతో అవగాహన ఉండి ఎన్నో కష్టాలు నష్టాలు అన్నీ చూసి వచ్చిన కంపెనీ. సో ఒక విద్యార్థికి ఏమేమి కావాలో అవన్నీ మాకు అవగాహన ఉంది కాబట్టి మనం అందులో ద బెస్ట్ ఇవ్వగలుగుతాం అన్న కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి ఎంపీఆర్ని చూస్ చేసుకోవాలని చెప్తా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ రమ్య చౌదరి. డాక్టర్ ఆ కోట్లోనే ఏదో మ్యాజిక్ ఉందనుకుంటా. ఏ వృత్తికి లేనంత గౌరవం, ఆదరణ, అభిమానం ఒక డాక్టర్కి మాత్రమే ఉంటుంది. అందుకేనేమో మ్యాక్సిమం స్టూడెంట్స్ కల ఎంబీబీఎస్ అవ్వాలని కల ఉంటే సరిపోతుందా? కానీ దానికి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఎక్కడ చదువుకోవాలి, ఏ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కంట్రీలో చదువుకోవాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంబీబీఎస్ చదువుకోవాలనుకునే ప్రతి ఒక్క విద్యార్థి మార్గదర్శి ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్. బైలకిలి ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ప్రదీప్ రెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు రమ్య గారు, మీరు? ఎస్, ఫైన్ అండి. నాలాంటి ఒక విద్యార్థి ఎంబీబీఎస్ కల ఉండి యూట్యూబ్ చూస్తున్నప్పుడు మీది స్క్రీన్ మీద ఎంపీఆర్ గ్లోబల్ అని చెప్పేసి మీ నెంబర్ కనిపించింది. మీరు మంచి యూనివర్సిటీ సజెస్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరికి వచ్చి కాల్ చేసి మీ దగ్గరికి వస్తే అసలు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? అంటే ఎంబీబీఎస్ అనేది ఎన్ని ఇయర్స్ చదువుకోవాల్సి వస్తుంది, ఆ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? ఎంబీబీఎస్ చేయాలంటే ఫస్ట్ అండి దానికి ఎంతో కృషి చేయాలి, ఎంతో ఆశ ఉండాలి. ఎంబీబీఎస్ చేయాలనే ఒక అంబిషన్, ఆ గోల్ ఉన్న వాళ్ళే ఎంబీబీఎస్లోకి రావాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు అన్నట్టు ఏదైతే ఇప్పుడు మన కంపెనీని చూసి కానీ లేకపోతే మనం ఇచ్చే యూనివర్సిటీస్ కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళకి అవగాహన ఉండదండి ఫస్ట్. రైట్. సో వాళ్ళకి అవగాహన ఉండనప్పుడు వాళ్ళు నన్ను నమ్మి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ సమయాన్ని వృధా చేయకుండా సక్సెస్ఫుల్ డాక్టర్ అయ్యి రాణించాలి. కాబట్టి అలాంటి వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వాలనేది మా మొట్టమొదటి ప్రాధాన్యత. సో ఇట్లాంటి సమయంలో మేము ఏం చేస్తామంటే ప్రతి ఒక్క విద్యార్థికి అతి తక్కువ ఖర్చుతో ఎక్కడ ఎంబీబీఎస్ చేయొచ్చు, అతి తక్కువ ఖర్చుతో ఎలా ఎంబీబీఎస్ ఫినిష్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇండియాలో పీజీ చేయాలి, లేదంటే వేరే విదేశాల్లో ఎలా మళ్ళీ పీజీ చేయడానికి దానికి కావాల్సిన కోచింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ద్వారా వెళ్ళాలి అనే దానికి ఫస్ట్ థింగ్ నేనేం చెప్తా అంటే, నేను కూడా ఒక డాక్టర్ని కాబట్టి నాకు ఎంతో అవగాహన ఉంది. ఎలాంటి యూనివర్సిటీస్లో చదివితే ఎలాంటి మెడికల్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేకపోతే క్లినికల్ రొటేషన్స్ కానివ్వండి, ప్రాక్టికల్ ల్యాబ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మంచి ఎక్స్పోజర్ ఎక్కడైతే బాగుంటుందో, ఎక్కడైతే ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రాపర్ ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయో
అలాంటి ఇన్స్టిట్యూట్స్ని మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు జార్జియాకి మీరు తీసుకున్నట్టయితే అక్కడ మంచి కాలేజెస్, చాలా మంచి కాలేజెస్ ఉన్నాయండి. సో దే హ్యావ్ గుడ్ ఎక్విప్మెంట్, క్యాంపస్లోనే మంచి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అండ్ వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్కి, క్లినికల్ రొటేషన్, నాన్ క్లినికల్స్కి అన్నిటికి కూడా వాళ్ళ దగ్గర లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న ఎక్విప్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఓకే. అలాంటిది నేను ఏ కంట్రీలో చూడలేదు. అంటే దే ఆర్ వెరీ ఫాస్ట్. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా 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 ప్రాపర్గా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ప్రతి స్టూడెంట్కి ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ రివిజన్ చేయడం కానివ్వండి, ఆఫ్టర్ ది క్లాసెస్ వాళ్ళు మళ్ళీ లైబ్రరీస్కి వెళ్ళి అక్కడే చదువుకోవచ్చు, ప్రొఫెసర్ని కలవచ్చు ఇన్ క్యాంపస్లో. వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా రెక్టిఫై చేసి మంచిగా అర్థమయ్యేలాగా చెప్పే ప్రొఫెసర్స్ కూడా ఉండడం వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్కి. ఎస్. ఇప్పుడు మీరు అన్నట్టు జార్జియా అన్నారు. ఇప్పుడు పేరెంట్స్ మైండ్ సెట్లో ఇండియాలో చదువుకోవాలని ఉంటుంది, కానీ మీరు చెప్పేదంతా విద్యార్థికి అర్థమవుతుంది. సో ఇలా ఇద్దరు ఈక్వల్గా ఉన్నప్పుడు, రెండు ఐడియాస్తో మీ ముందు కూర్చున్నప్పుడు మీరు ఎలా మోటివేట్ చేస్తారు? అంటే ఎంబీబీఎస్కి ఇండియాలో చదవచ్చు, అక్కడ చదవచ్చు. కాకపోతే ఇప్పుడు మనము బిర్యానీ తినాలనుకుంటామండి. బిర్యానీ మనకి ప్యారడైజ్లో దొరుకుతుంది, మనకు తెలిసిన రాజుగారి పులావ్ కూడా దొరుకుతుంది. అల్టిమేట్గా టేస్ట్ ఎక్కడ బాగుంటుంది అనేది మనం చూస్తాం. కొంతమంది డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ తక్కువ ఖర్చుతో అయితే అక్కడ తినేసి సర్ది పెట్టుకుంటారు. సో ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఇండియాలో చదవడానికి ప్రయారిటీ ఇస్తారు. బికాజ్ అల్టిమేట్లీ వాట్ ఈస్ దేర్ గోల్ అంటే ఏదో ఒకలాగా డిగ్రీ తెచ్చుకోవాలి అనేవాళ్ళు. మిగతా ఒకవేళ నిజంగా వాడు డాక్టర్ అవ్వాలనుకున్న ప్రతి స్టూడెంట్ ఏం చేస్తారంటే ఇండియాలో దే విల్ క్రాక్ ద సీట్, ఫ్రీ సీట్ తెచ్చుకుంటారు. సో మేనేజ్మెంట్కి వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం ఒక 70% డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకుంటారు, ఒక 20% ఏదో ఒకలాగా డాక్టర్ అవ్వాలని చెప్పి వాళ్ళు ల్యాండో, ప్లాట్లో, ఇల్లులో, బంగారమో అమ్మేసుకొని చదువుకునే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి అవసరం ఉండకుండా మీ యొక్క ఇల్లు అమ్మడం కానివ్వండి, ల్యాండ్ అమ్మడం కానీ, బంగారం కుదబెట్టుకోవడం అలాంటివి ఏవీ లేకుండా హ్యాపీగా మీరు సెమిస్టర్ వైజ్ ఫీజు కట్టుకునేలాగా అబ్రాడ్లో ఎందుకంటే నేను అక్కడే చదువుకున్నాను, నేను అక్కడ చూసాను, ఇండియాలో చూసాను, నేను ఇండియాలో ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు అతను 1.5 కోటి పెట్టి ఇండియాలో ఎంబీబీఎస్ చేసి నాలాగే ₹1,00,000 జీతం తీసుకుంటున్నాడు. నేను అక్కడ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసి వచ్చి ఇక నేను అదే ₹1,00,000 తీసుకుంటాను. సో వాట్ ఈస్ డిఫరెన్స్? అల్టిమేట్లీ మీరు డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల వచ్చేది ఏం లేదు. అది మీరు పీజీకో లేకపోతే సూపర్ స్పెషాలిటీకి ఎక్కడ యూజ్ అవ్వచ్చు. సో అలాంటి టైంలో నేనేం చేస్తాను అంటే మంచి కాలేజెస్ ప్లస్ సెమిస్టర్ వైజ్ ఒకేసారి ఇయర్ ఫీజు కట్టకుండా ప్రతి 6 నెలలకి ఈఎంఐ లాగా ఫీజు కట్టుకునేలాగా అలాంటి ఆప్షన్ ఉన్న యూనివర్సిటీస్, ప్లస్ వాళ్ళ హాస్టల్ ఫీజు కూడా మంత్లీ లేదంటే క్వార్టర్లీ కట్టుకునేలాగా, ప్లస్ హాస్టల్లో ఫుడ్ ఉన్న హాస్టల్స్, ఇలాంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. సో ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో స్టూడెంట్కి అక్కడ లైఫ్ స్టైల్ అండ్ సేఫ్టీ అండ్ హైజీనిక్ ఫుడ్ కూడా ఇంపార్టెంట్. సో వీ టేక్ ఎవ్రీథింగ్ లైక్ వీ డూ మైక్రో మానిటరింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో ప్రతి ఒక్క స్టూడెంట్ అసలు ఎట్లా చదువుతున్నాడు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు మేము స్టూడెంట్స్ ఒక దగ్గర ఒక 20,000 పెట్టి వెళ్ళినారు హాస్టల్ ఫీజు, 20,000 30,000 పర్ ఇయర్ హాస్టల్ ఫీజు ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి. సో అంత తక్కువ ఖర్చుతో ఎక్కడ ఇండియాలో కూడా లేదండి. 1,50,000 2 లక్షలు పెట్టిన హాస్టల్ లేదు మెడికల్ కాలేజ్లో. సో అంత తక్కువ ఖర్చుతో ఉన్న హాస్టల్స్ అనేది ఇవ్వడం చాలా గ్రేట్ థింగ్ అది. సో మనం మంచి గవర్నమెంట్ యూనివర్సిటీస్ తీసుకొని అవసరమైతే నా సొంత డబ్బులతో రినోవేషన్ చేయడం, స్టూడెంట్స్కి బెస్ట్గా వాళ్ళకి ఏదైనా బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా, మన కంపెనీ త్రూ వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇలాంటివి కూడా మనం చేస్తాం. ఎందుకంటే డబ్బు సంపాదించడమే మొట్టమొదటి ప్రాధాన్యత కాదు, పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఒక రిజల్ట్ కూడా నాకు వెరీ ఇంపార్టెంట్. సో మనము సంపాదించడం పక్కకు పెడితే వాళ్ళు బెస్ట్ డాక్టర్గా ఇండియాకి రావాలి అనేది మా ఫస్ట్ మా గోల్ అనమాట. ఎస్, ఎక్సలెంట్ అండి. ఇప్పుడు మన ఇండియాలోనే చూసుకుంటే కొన్ని యూనివర్సిటీస్ కానీ కొన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తుంటే పిల్లల హాస్టల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏదైనా వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ బాగోదు, హాస్టల్ ఫెసిలిటీస్ బాగోవు. ఈ మధ్య కాలంలో కూడా మనం వీడియోస్ చూస్తూ ఉన్నాం మీడియాలో. కానీ ఎక్కడో అదర్ కంట్రీలో ఉన్న పిల్లలకి ఇవన్నీ పర్ఫెక్ట్గా అందుతాయి అంటారా? అంటే వాళ్ళ దగ్గర ఎట్లుంటుంది అంటే నేను చూసా కంట్రీలో they completely follow the Indian government, their government rules. ఓకే. ఇండియాలో మీరు ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్కి వెళ్తే అక్కడ ఫుడ్ స్టోరేజ్ అయి ఉన్నది, ప్రిజర్వ్ చేసి ఉన్నవి, అండ్ చాలా హైజీనిక్ లేకుండా అసలు బిర్యానీ కానీ చికెన్ తినాలంటే బయట భయపడుతున్నారు ఇప్పుడు. కానీ అక్కడ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు దే చెక్ ఎవ్రీ వీక్, సడన్గా వస్తారు, ఒకవేళ చెక్ చేస్తే మన ఆస్తులు అమ్మినా కట్టలేనంత ఫైన్ ఇస్తారు.
ఓకే. సో అలాంటి సమయంలో ఏ ఒక్క రెస్టారెంట్ కూడా ఏదో చిన్న 10 రూపాయల కోసం కకృతి పడి వాడి లైఫ్ని స్పాయిల్ చేసుకోడు, అక్కడ బిజినెస్ మ్యాన్ అయినా కూడా. సో వెరీ స్ట్రిక్ట్లీ దే ఫాలో. ఫస్ట్ థింగ్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు ఒక ట్రాఫిక్ రూల్స్ కానివ్వండి, ఒక క్లీన్లీనెస్ వైజ్గా కానివ్వండి, ఆ కంట్రీ చాలా ప్రాపర్గా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మన ఇండియా పక్కకు పెడితే అన్ని కంట్రీస్ దే ఆర్ వెరీ క్లీన్ అండ్ హైజీన్, కొన్ని కంట్రీస్ తీసేస్తాయి. కానీ ఇవి ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్, మీకు యూరోపియన్ అంటే యుఎస్, యూకే, యూరోపియన్, జార్జియా ఇవన్నీ కూడా దే వెరీ మెయింటైన్ అండి. సో అక్కడ మీకు చాలా పీస్ఫుల్ ఉంటుంది, నేచర్ ఉంటుంది. సో ఎటువంటి స్టోరేజ్ ఫుడ్ కానీ ప్రిజర్వ్ ఫుడ్ కానీ స్టూడెంట్స్కి ఇవ్వరు. ఎందుకంటే దానివల్ల ఫస్ట్ ఏమైందంటే స్టూడెంట్కి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఫుడ్ రియాక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కాంప్లికేషన్స్ ఇంకా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైనా వాళ్ళు ద బెస్ట్ ఇవ్వాలని చూస్తారు. ఇక్కడ అంటే నడిచిపోద్దండి, ఏదో ఒకటి పెట్టేసామా అని. బట్ అక్కడ అట్లాంటివి కుదరదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అండ్ దే గివ్ వెరీ గుడ్ ఫుడ్. ఇంపోర్ట్ ఫుడ్ కూడా దే విల్, మనకి ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది అక్కడ. మనం ఇండియన్ ఫుడే ఇస్తారు హాస్టల్స్లో. అండ్ అక్కడ అవసరమైతే స్టూడెంట్కి బెస్ట్ ఫుడ్ కావాలనుకుంటే ఇండియా నుండి ఇంపోర్ట్ చేసిన ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఓకే, రైట్. యా, అయితే ఈ క్వశ్చన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటా, ఉమెన్ సెక్యూరిటీ. ఇప్పుడు విలేజెస్ నుంచి ఇప్పుడిప్పుడే సిటీస్కి వచ్చి చదువుకుంటున్నారు ఆడపిల్లలు. జార్జియా లాంటి కంట్రీకి వెళ్ళాలంటే కొంచెం నా పేరెంట్స్ అనేది కన్విన్స్ అవ్వాలి. అక్కడ ఉమెన్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది? ఉమెన్ సేఫ్టీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అక్కడ ఉమెన్ డామినేటింగ్ కంట్రీ అది. ఓకే. 10:3 రేషియో, అంటే 10 మంది అమ్మాయిలు ఉంటే 3 అబ్బాయిలు కనిపిస్తారు. సో అంత రేషియో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మీరు ఎక్కడ వర్క్ చూసినా, జాబ్స్ కానివ్వండి, ఎక్కడ వెళ్ళినా కూడా నైట్ టైం షిఫ్ట్స్లో, ఫ్యూయల్ స్టేషన్స్లో, సూపర్ మార్కెట్స్లో, రెస్టారెంట్స్లో కూడా మీకు ఫీమేలే కనిపిస్తారు. ఓకే. అంత ధైర్యంగా వాళ్ళు పనిచేస్తున్నారంటే అఫ్కోర్స్ ఆ కంట్రీ సేఫ్టీ అని చెప్పొచ్చు. సెకండ్ థింగ్, మనం మళ్ళీ మానిటర్ ఎంటైర్ హాస్టల్స్, కెమెరాస్ ఉంటాయి, సర్వేలెన్స్ ఉంటుంది. ప్లస్ మనం మళ్ళీ రిప్రజెంటేటివ్స్ని పెడతాం, కోఆర్డినేటర్స్ని పెడతాం. సో వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా అక్కడ మానిటరింగ్ జరుగుతుంది. సో అలాంటప్పుడు మానిటరింగ్ చేసేటప్పుడు స్టూడెంట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ స్టూడెంట్కి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఇమ్మీడియట్లీ మన స్టాఫ్ ఉంటారు అక్కడ, ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి. సో విల్ రియాక్ట్ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు జార్జియా కంట్రీస్ గురించి మాట్లాడుకుంటే మీరు కూడా అందులో 17 యూనివర్సిటీలు ఉన్నట్టున్నాయి ఆల్మోస్ట్. దాంట్లో మీరు టాప్ 3 అనేది సెలెక్ట్ చేశారు, ఆల్టా యూనివర్సిటీ ఇలాంటివి. ఇట్లా ఎలా ఫిల్టర్ చేశారు మీరు అలాగా టాప్ 3 అనేది? అంటే ఫస్ట్ నేను జార్జియాలో అంటే ఆ స్టేట్లో 17 యూనివర్సిటీస్ ఉంటాయండి. ఓకే. అండ్ స్టూడెంట్స్ వచ్చేసి మీకు 18,000 అంటే 15,000 to 18,000 నెంబర్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు ఒకటే క్యాపిటల్ సిటీలో. సో అంతమంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు అక్కడ ఎంతో మంది కన్సల్టెన్సీ ఇండియా నుండి పంపిస్తున్నారు. సో వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు, కొన్ని ఫేక్ కన్సల్టెన్సీస్ ఉంటాయి, ఏదో 24 రూపాయలు సంపాదించేసుకొని పంపింది. కానీ వాళ్ళు ద బెస్ట్ యూనివర్సిటీలో పంపించాలి అనేది వాళ్ళ ఇంపార్టెంట్ కాదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ మ్యాటర్ ఫర్ దెమ్. అయితే నేనేం చేసినంటే యూనివర్సిటీస్ అన్ని వెళ్ళి ఏది ఫ్యాకల్టీస్ బాగున్నాయి, వెరీ ఓల్డ్ యూనివర్సిటీస్ ఇందులో ఏవి, లేటెస్ట్గా వచ్చిన యూనివర్సిటీస్ అయినా కూడా బెస్ట్ టీచింగ్ ఎక్కడ ఉంది అని నేను ఫిల్టర్ చేసినప్పుడు. మీరు డైరెక్ట్గా విజిట్ చేశారా? మన స్టూడెంట్స్ ఉన్నారు కూడా అండి యూనివర్సిటీస్లో, వాళ్ళ వీడియోస్ కూడా మీకు ఇస్తాను. సో అదేంటంటే వాళ్ళ ఒక ఒపీనియన్, అంటే వాళ్ళు పంపించే ఒపీనియన్, నేను వెళ్ళినప్పుడు కలిసి నాతో మాట్లాడినవి కూడా నేను లైక్ షాక్. స్టూడెంట్స్ అక్కడ ఇండివిజువల్గా ఉంటారు, వాళ్ళకి ఎవరు అవసరం ఉండదు. క్యాంపస్, యూనివర్సిటీ, వాళ్ళు వెళ్తారు, వాళ్ళు చదువుకుంటారు, హాస్టల్కి వెళ్తారు, తింటారు. సమ్ టైమ్ వీకెండ్స్ వస్తే వాళ్ళు సరదాగా బయటకు వాకింగ్కి వెళ్తారు, దిల్ బి వెరీ హ్యాపీ. కానీ యూనివర్సిటీస్ వైజ్కి వస్తే రీసెంట్గా చాలామంది కన్సల్టెంట్స్ నిన్న కాక మొన్న ఒక 2-3 ఇయర్స్ నుండి కూడా ఓపెన్ అయిన యూనివర్సిటీస్ని ప్రమోట్ చేయడం, అల్టిమేట్గా ఏంటంటే ఫేక్ ప్రమోషన్స్ చేయడం, ఈ ప్రమోషన్స్లో స్టూడెంట్ తప్పుదోవ పట్టించడం. దీనివల్ల ఏమైందంటే స్టూడెంట్కి ఏం అవగాహన లేదు, ఏదో ఆ యూనివర్సిటీ చెప్పాడు అక్కడ ఈ ప్రాక్టీస్ ఉంటుంది, ఆ ట్రైనింగ్ ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఏమి ఉండదు. స్టూడెంట్ వెళ్ళిపోయాక రిగ్రెట్ అవుతాడు, అక్కడికి వెళ్ళాక అతను ఏం చేయలేడు, ఎందుకంటే ఒకసారి ఎంటర్ అయ్యాక ఇక అండు. సో అలాంటప్పుడు నేనేం చేసిన అంటే మంచి యూనివర్సిటీ, ఇప్పుడు ఆల్టా యూనివర్సిటీ అని అన్నారు మీరు, ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ యూనివర్సిటీ, ఇప్పుడు 2000 నుండి ఉంది ఆ యూనివర్సిటీ. సో ఆ యూనివర్సిటీలో ఎంతో ఫ్యాకల్టీ, వాళ్ళకు ఒక క్లాసెస్ చెప్పే విధానం కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి, అండ్ దే వర్క్, ఆల్ ద ప్రొఫెసర్స్ వాళ్ళంతా గవర్నమెంట్లో వర్క్ చేస్తారు. సో గవర్నమెంట్ హాస్పిటల్స్లో సర్వీస్లో చేస్తారు. సో
వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి స్టూడెంట్ కూడా ద బెస్ట్ ఇస్తారు వాళ్ళు, ట్రైనింగ్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి. అండ్ జార్జియాలో టాప్ 5 యూనివర్సిటీస్లో ఆల్టే ఈజ్ ద సెకండ్ టాపెస్ట్ యూనివర్సిటీ అండి. అంటే ఫస్ట్ ఎందుకు లేదు అంటే, ఫస్ట్ ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ ఉంది, ఓకే. కానీ అందులో ఫీజు చాలా ఎక్కువ. ఇంకా అది అక్కడ ఫీజు కట్టుకునే బదులు ఇండియాలో చదువుకోవచ్చు. సెకండ్ ఆల్టే యూనివర్సిటీ ఈజ్ ద సెకండ్ ప్లేయర్. ఆ తర్వాత జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ ఉంది. దాంట్లో వాళ్ళు స్టార్ట్ చేసింది లేట్గా 2017లో అలా స్టార్ట్ అయింది, కానీ ఈరోజు ద బెస్ట్ రిజల్ట్ ఆల్టే తర్వాత జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీకే ఉంది అక్కడ. ఈవెన్ స్టూడెంట్స్ ఏ యూనివర్సిటీలో చదివినా కూడా వాళ్ళ ఒపీనియన్ నేను తీసుకుంటే, సార్ ఈ 2 యూనివర్సిటీస్ బెస్ట్ సార్. నా స్టూడెంట్స్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ఉన్నారు. వాళ్ళంటే సార్ నేను ఛాన్స్ ఉంటే ఈ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నా, ఆల్టే యూనివర్సిటీకి. మాకు యుక్రెయిన్ నుండి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు 1500 మంది విద్యార్థులు చాలామంది అన్ని యూనివర్సిటీస్కి వెళ్ళినారు. బట్ ఎవ్రీ వన్ సే దట్ ఆల్టే యూనివర్సిటీ కానీ జార్జియన్ అమెరికన్ కానీ మేము వెళ్ళుంటే బాగుండు అని. మేము చెప్పినప్పుడు వాళ్ళు వినరు. అరే మాకు 8 యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, కానీ ఇది బెస్ట్ అమ్మా అని చెప్పినప్పుడు ఏ స్టూడెంట్ మనల్ని అర్థం చేసుకోడు. బట్ అక్కడికి వెళ్ళినాక రీగ్రెట్ అయ్యి ఇప్పుడు మేము మారాలి అంటే ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం చేంజ్ అవ్వడం లేదు. సో అలాంటి సమయం వచ్చి మేమే చెప్తాము, అప్పుడు మీరు మారుదురు కానీ అని చెప్పేసి స్టూడెంట్కి సంజాయిస్తాం. రైట్. ఇప్పుడు ఏదైనా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని మనం అప్రోచ్ అవుతున్నామంటే ఆ స్టూడెంట్ లైఫ్ ఫ్యూచర్ అంతా వాళ్ళ చేతిలో ఉన్నట్టే ఆల్మోస్ట్. సో చాలా కన్సల్టెన్సీలు ఉన్నాయి మనకి ఇక్కడ చూసుకుంటేనే. ఒక బ్రాండ్ అనేది చూస్ చేసుకొని వస్తారు. ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే, ఫస్ట్ థింగ్ ఇట్స్ ఓల్డ్ కంపెనీ. ఓకే. ఎంతో అవగాహన ఉండి ఎన్నో కష్టాలు నష్టాలు అన్నీ చూసి వచ్చిన కంపెనీ. సో ఒక విద్యార్థికి ఏమేమి కావాలో అవన్నీ మాకు అవగాహన ఉంది కాబట్టి మనం అందులో ద బెస్ట్ ఇవ్వగలుగుతాం అన్న కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి ఎంపీఆర్ని చూస్ చేసుకోవాలని చెప్తా. అన్నిటికన్నా ముందు వీ ఆల్వేస్ లుక్ స్టూడెంట్స్ బెస్ట్. స్టూడెంట్కి ఎలా వీసా ప్రాసెస్, ఇప్పుడు ఎందుకంటే ఫేక్ డబ్బులు తీసేసుకొని దుబాయ్లో వదిలేయడం ఇలాంటివి జరుగుతాయి. బట్ మేము స్టూడెంట్తో పాటు ట్రావెల్ చేసి స్టూడెంట్ని అక్కడ డ్రాప్ చేసి వాళ్ళకి, నేను వెళ్ళినా అనుకోండి జార్జియాకి, నేను క్లోత్స్ కూడా తీసుకెళ్ళాను. ఐ టేక్ మ్యాక్స్ 3-4 పేర్స్. నా ఒక 30 kg లగేజ్ కూడా స్టూడెంట్స్కి ఏం కావాలి, వాళ్ళకి ఏమేమి కావాలి, నాతో పాటు వచ్చే ఒక 5 members ఉంటే వాళ్ళందరూ కూడా స్టూడెంట్ కావాల్సిన నీడ్సే తీసుకెళ్తాం. సో ఏ కన్సల్టెంట్ చేయడు, ఎలాంటి కన్సల్టెంట్ చేయడు, ఎందుకంటే స్టూడెంట్కి ఏమేమి కావాలి అనేది నాకు బాగా అవగాహన ఉంది కాబట్టి ఐ టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్. సో అందుకు ఎంపీఆర్ అనేది కంపల్సరీ చూసి. సో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి? నాకు ఆల్మోస్ట్ 15 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడు కూడా స్టూడెంట్ నా కన్సల్టెన్సీకి రావాలి, మన కంపెనీలో అడ్మిషన్ తీసుకోవాలి అనేది నా ప్రయారిటీ కాదు. ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళు వస్తే వాళ్ళకి తెలుసు, మన ఒక పాస్ట్ రికార్డ్ కానీ అన్నీ చూసుకుంటారు. సెకండ్ థింగ్, నాతో పాటు కొన్ని 100 మంది ఏజెంట్స్ ఉన్నారండి. వీళ్ళందరూ కూడా నన్ను నమ్మి, స్టూడెంట్ అంటే కొత్త ఆయన, ఆయనకేం తెలియదు పాపం, బ్లైండ్గా వచ్చాడు, అడ్మిషన్ తీసుకున్నాడు, మనం ఏదో చెప్పాము, కౌన్సిల్ చేసాము. కానీ మనతో పాటు ఇంతమంది అసోసియేట్స్ ఉన్నారంటే వై? బికాస్ వీఆర్ ట్రస్ట్ఫుల్ పర్సన్ ఇన్ ద మార్కెట్. సో ఇప్పుడు అంతా చెడిపోయిన మార్కెట్లో మనం ఏంటో అందరికి తెలుసు, మనం ఇచ్చే సర్వీస్ తెలుసు. ఒక అసోసియేట్ వాళ్ళ స్టూడెంట్కి ఇబ్బంది ఉన్నా కూడా నేను ఇమ్మీడియట్గా కంట్రీకి వెళ్ళి సొల్యూషన్ మ్యాక్సిమం ట్రై చేసి సార్ట్అవుట్ చేయడానికి చూసే ఏజెంట్ కంపెనీ ఏది లేదు. సో అంతమంది అసోసియేట్ నాకు ఉన్నారు అంటే దాని కారణం వీఆర్ డూయింగ్ ద బెస్ట్ అండ్ వీఆర్ గివింగ్ ద బెస్ట్ అండ్ వెరీ ఓల్డ్ మెడికల్ కాలేజెస్, ఎక్స్పీరియన్స్ ఉన్న మెడికల్ కాలేజెస్. అండ్ దే ఫాలో కంప్లీట్ ECTS సిస్టమ్. ECTS అంటే యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది ఇక్కడ చదువుకున్న విద్యార్థి ఎంటైర్ యూరోపియన్ ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఈ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. దే కెన్ డైరెక్ట్లీ క్లియర్ దేర్ PG ఎగ్జామ్ అండ్ డైరెక్ట్లీ దే కెన్ ప్రాక్టీస్. ECTS సిస్టమ్ లేకపోతే ఏంటి డిఫరెన్స్ అంటే అంత ప్రయారిటీ ఉండదు. చైనాలో చదువుకున్న స్టూడెంట్ ఒక PG చేయాలంటే యూకేలో కానీ లేకపోతే జర్మనీలో కానీ ఇట్ టేక్స్ 5 years అనమాట. అంత డిఫరెన్స్. లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్స్ అడుగుతారు, లాట్ ఆఫ్ ఇక ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఈ డాక్యుమెంట్ కావాలి, ఆ డాక్యుమెంట్. అదే జార్జియాలో చదువుకున్న స్టూడెంట్ డిగ్రీని డైరెక్ట్ దే విల్ యాక్సెప్ట్. ఎందుకంటే వీళ్ళకి మధ్యలో క్లినికల్ రొటేషన్స్ ఉంటాయి, వీళ్ళ కంట్రీస్కి వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ దే హ్యావ్ ఎ గుడ్ ఎడ్యుకేషన్. కాబట్టి ఇందులో సక్సెస్ రేట్ కూడా ఉంది కాబట్టి ఆ కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తాయి. ఎస్. ఎడ్యుకేషన్స్ అంటే అడ్మిషన్ తీసుకున్నాక ఆ కంట్రీకి వెళ్ళాక మీతో వాళ్ళకి అంటే స్టూడెంట్స్కి మీకు కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుంది? స్టూడెంట్ ఏ ప్రాబ్లం ఉన్నా అక్కడ ఫస్ట్ మన అసోసియేట్తోనే హీ విల్ అప్రోచ్ అవుతారు. ఓకే. స్టూడెంట్కి ఎప్పుడు నాతో కాంటాక్ట్ చేస్తారంటే వాళ్ళు ఫీజు కట్టలేకపోతే, లేకపోతే ఏదైనా సబ్జెక్ట్స్లో ఏమైనా డౌట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటి టైంలో నన్ను కాంటాక్ట్ చేస్తారు. ఎందుకంటే ఫీజు కట్టాలన్నప్పుడు కొంచెం టైం కావాలి. ఆ సమయం వాళ్ళు అక్కడ స్ట్రిక్ట్ ఉంటారు. ఫస్ట్ ఫీజు కట్టాలి.
సరే మనం కొంచెం లేట్ చేస్తాం అనుకుని 15 days టైం ఇస్తారు. కానీ అయినా కూడా పాపం కొంచెం పేద తరగతి, ఇప్పుడు ఒక సెక్యూరిటీ పనిచేసిన అమ్మాయి, ఒక ఆటో డ్రైవర్ వాళ్ళ డాటర్, వీళ్ళందరూ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ పాపం ఇన్ టైం డబ్బులు ఒకసారి వాళ్ళకి నడవదు. సో అలాంటి వాళ్ళకి నేను కొంచెం టైం యూనివర్సిటీని రిక్వెస్ట్ చేయడం, అవసరమైతే మన డబ్బులు తీసి కట్టి తర్వాత వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవడం, ఇలాంటివి ఎన్నో చేస్తుంటాం. సో ఇలాంటి సర్వీస్ అనేది కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయడం. అయితే మీరనే దాన్ని బట్టి ఇప్పుడు చూస్తుంటే అంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేయగలుగుతారు. అసలు నా దగ్గర మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీస్ అండి. ఓకే. సో వాళ్ళకి నేను అంత ధైర్యం ఇచ్చి పంపించి ఇప్పుడు కూడా పంపిస్తున్నాము. సో వాళ్ళకి ఏంటి అంటే దే హ్యావ్ టు గెట్ ఎ మెడికల్ డిగ్రీ. వాళ్ళు తెల్ల కోట్ వేసుకొని మనకి ఇండియాలో సర్వీస్ చేయాలి అనేది నా ఇంటెన్షన్. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క ఆల్మోస్ట్ చాలా డాక్టర్స్ కొరత చాలా ఉంది ఇండియాలో. సో పేషెంట్స్ సఫిషియెంట్గా లేరు. 30 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. సో ఇట్స్ నాట్ సఫిషియెంట్ ఇన్ ఇండియా. సో ద బెస్ట్ డాక్టర్స్ ఉండాలి కాబట్టి వాళ్ళకు నేను ఎక్కువ పూర్ పీపుల్ ఎందుకు చూస్ చేసుకుంటా అంటే వాళ్ళకి ఎక్కువ ఈ అచీవ్ చేయలేని అని ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటారు వాళ్ళు. ఆ కళ కూడా ఆ డ్రీమ్ కూడా ఉండదు వాళ్ళకి. సో వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తే నా డ్రీమ్ ఫీల్ అయినట్టు నేను ఫీల్ అవుతాను. దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ. ఎస్. ఇంకొకటి కూడా నేను విన్నాను, ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఒక అద్భుతమైన ఐడియాలజీతో ముందుకెళ్తుంది. అదేంటంటే ఆల్టే యూనివర్సిటీని యూకే వాళ్ళతో టైఅప్ చేశారు. దీనివల్ల మీకైతే బెనిఫిట్స్ ఏమి ఉండవు, కానీ ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నారు మీరు? ఎందుకంటే అండి ఇప్పుడు మనం నమ్మి ఒక విద్యార్థి వచ్చినప్పుడు వాళ్ళకి క్లినికల్ రొటేషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక అవగాహన ఉండాలి, అసలు నేను ఏం చదువుతున్నా, దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, దాని మీద ఒక ప్రాక్టికల్ థింగ్స్, ఇంకా బెస్ట్ ప్రాక్టికల్స్ ఏం కావాలి. అండ్ ఇప్పుడు వాళ్ళు యూకేకి యూఎస్కి వెళ్ళడానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ మధ్య. సో వాళ్ళకి అందుకని కాకుండా కూడా ఇండియాకి వచ్చినా కూడా క్లినికల్ రొటేషన్స్ వల్ల వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఒక సర్టిఫికేట్స్ వస్తాయి. సో ఆ సర్టిఫికేట్స్ ఇట్ మ్యాటర్స్. నీకు ఎన్ని సర్టిఫికేట్లు ఉంటే నువ్వు అంత గొప్ప డాక్టర్వి, అంత ట్రైనింగ్ ఉన్నట్టు ఉంటుంది, అంత నాలెడ్జ్ ఉంటుంది మీకు. సో అట్లాంటి బెస్ట్ నాలెడ్జ్ ఇవ్వాలని చెప్పేసి నేను ప్రతి కంట్రీని టార్గెట్ చేసిన ఎవ్రీ ఇయర్. సో ఇయర్ ఒక 2 countries పెట్టుకున్నా. ఫస్ట్ యూకే అండ్ యూఎస్ పెట్టుకున్నా. సో యూకే వాళ్ళతో టైఅప్ చేయడం జరిగింది. ఆల్టే యూనివర్సిటీని అక్కడ యూనివర్సిటీతో కొలాబరేట్ చేసి వాళ్ళకి అగ్రిమెంట్స్ సైన్ అయ్యాయి. అవి కూడా నేను ఐ షో ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో అలాంటి చేస్తే ఏమైందంటే స్టూడెంట్ యూకేకి వెళ్ళి సమ్మర్ హాలిడేస్లో హ్యాపీగా అక్కడ క్లినికల్ రొటేషన్ ట్రైనింగ్స్ తీసుకొని చక్కగా వాళ్ళు ఆ ట్రైనింగ్ తీసుకొని ట్రైన్ అయిన తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చి మళ్ళీ ఏదంటే వాళ్ళ కాలేజ్కి వెళ్ళి వాళ్ళు ప్రిపేర్ అయినప్పుడు నెక్స్ట్ టాపిక్స్ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటాయి, అర్థమవుతుంది. అది ఓకే, ఈ టాపిక్ నేను ఆల్రెడీ క్లినికల్ రొటేషన్లో చూశాను, ఈ డిసీజెస్ చూశాను, డిఫరెంట్ కంట్రీలో డిఫరెంట్ డిసీజెస్ ఉన్నాయి. సో ఇది ఇలా చేయొచ్చు, అలా ట్రైన్ చేయొచ్చు. ఎందుకంటే మీకో నాలెడ్జ్ ఉంటుంది, నాకో నాలెడ్జ్ ఉంటుంది, అతనికో నాలెడ్జ్. సో ఎవ్రీ వన్ హ్యావ్ ద డిఫరెంట్ నాలెడ్జ్. సో అందరి దగ్గర నాలెడ్జ్ గెయిన్ చేస్తే యూ విల్ బీ మోర్ నాలెడ్జ్ పర్సన్. సో దట్ ఈస్ మై వెరీ ఇంపార్టెంట్ విజన్ అనమాట. సో ఈ విజన్ని నేను ఈ క్లినికల్ రొటేషన్స్ కానివ్వండి, అంతేకాకుండా ఇండియాలో నా హాస్పిటల్కి వచ్చి కూడా వాళ్ళకి మళ్ళీ నేను ట్రైనింగ్స్ కావాలి అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను ఎంటర్టైన్ చేస్తున్నాను. ఎవరు ఇవ్వరు. ఇప్పుడు హాస్పిటల్లో డబ్బులు కట్టి పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుని వచ్చి ట్రైనింగ్ ఇస్తే ఎట్లా అని అడిగే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఎలా నేర్చుకోవచ్చు, వాళ్ళకి సపరేట్ మళ్ళీ ఇక్కడ మన హాస్పిటల్లో క్లాసెస్ చెప్పడము. ఓకే. అదే సార్, మీరు డాక్టర్, చాలామంది డాక్టర్స్కి మంచి ఇన్కమ్ వస్తుంటుంది, హ్యాపీగా ప్రొఫెషన్లో బాగుంటారు. కానీ మీరు చూసుకుంటే ఎంబీబీఎస్ చదవాలి అనుకునే వాళ్ళని కళకి ఒక మార్గదర్శిలాగా ఉంటూ ఎంపీఆర్ గ్లోబల్ ఫౌండేషన్ని స్టార్ట్ చేశారు. అంటే మీ ప్యాషనా ఇది, విజనా? బికాజ్ ఇట్స్ యాక్చువల్లీ ప్యాషన్ కాదు, విజన్ కాదండి. యాక్చువల్లీ ఐ సా ఏ స్టూడెంట్. ఒక స్టూడెంట్ కాదు, ఒక టైంలో ఒక కంట్రీలో ఒక ఏజెంట్ ఉన్నాడు, నార్త్ ఇండియన్ ఏజెంట్. తీసుకొచ్చాడు నార్త్ ఇండియన్ మన సౌత్ ఇండియన్ ఇద్దరు కలిపి, మన హైదరాబాద్ పర్సనే కలిపి స్టూడెంట్స్ అందరిని తీసుకొచ్చేసి అక్కడ వాళ్ళ ఫీజులు కట్టకపోవడము, లేదంటే వాళ్ళకి అక్కడ హాస్టల్ సరిగ్గా ఇవ్వకపోవడము, బయట ఉంచడం, హోటల్స్లో ఉంచడం, చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసినాను. సో స్టూడెంట్స్ అందరు మోసపోయినప్పుడు నేను ఆ సిటీలో, నేను యాక్చువల్గా ఇప్పుడు యుక్రెయిన్ ఉన్నప్పుడు అండ్ రష్యా ఉన్నప్పుడు, కజకస్తాన్ ఉన్నప్పుడు ఐ యూస్ టు బి వెరీ యాక్టివ్. అండ్ నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ ఉండే యుక్రెయిన్లో. సో అట్లాంటప్పుడు నేను ఏం చేస్తుంటే, అరే ఏంది స్టూడెంట్ వార్కు ముందు, ఇది యుక్రెయిన్ వార్ ముందు, ఏంటి స్టూడెంట్ ఇంత ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చిన హెల్ప్ అని. అప్పుడు నేను వాళ్ళకి సపరేట్ హాస్టల్స్ ఇప్పించడము, వాళ్ళందరికీ మళ్ళీ డాక్యుమెంటేషన్ ఇష్యూ అయితే యూనివర్సిటీలో మాట్లాడడం. ఇప్పటికి కూడా నాకు కాల్ చేస్తారు చాలామంది, నాకు ఈ సర్టిఫికేట్ కావాలి, అది కావాలి, అక్కడ యూనివర్సిటీ నుండి కొంచెం దే ఆర్ నాట్ రెస్పాండింగ్, హెల్ప్ చేయండి అంటే
అలాంటప్పుడు ఏజెంట్స్ కన్సల్టెంట్ ఎందుకండి డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం కాదు, స్టూడెంట్కి అన్ని ఇవ్వాలి కాబట్టి ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం నేను చూసి దెన్ ఐ స్టార్టెడ్ ఏ కంపెనీ అండ్ ఐ స్టార్టెడ్ గివింగ్ సర్వీస్ టు ద పీపుల్. ఆ తర్వాత మళ్ళీ వెరీ పూర్ పీపుల్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే వాళ్ళకి ఇప్పుడు బ్యాంక్ లోన్స్ ఎంబీబీఎస్కి ఇవ్వట్లేరండి. అలాంటిది బ్యాంక్ లోన్స్ వచ్చేలాగా చేసి బ్యాంక్ లోన్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు ఎంబీబీఎస్ స్టూడెంట్కి, దే ఆర్ గెట్టింగ్ బ్యాంక్ లోన్స్. అంటే ఏ బేసిస్ మీద ఇప్పిస్తున్నారు? మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే ఎంఎస్కి అయితే నాన్ కొలెటరల్ ఇచ్చేస్తారు. ఇప్పుడు రమ్య గారు వెళ్తున్నారంటే ఏం లేదు, మీరు వెళ్తున్నందుకే ఇచ్చేస్తారు లోన్. బట్ ఎంబీబీఎస్కి మీకు ఆస్తులు ఏమున్నాయి, మీ నాన్న ఏం చేస్తారు, మీ మదర్ ఏం చేస్తాను. కానీ నేను ఒక ఆస్తి లేని ఒక పేదింటి అమ్మాయి, వాళ్ళ అమ్మగారు ఒక సెక్యూరిటీ జాబ్ చేస్తారు 15,000 జీతంకి. అలాంటి ఆవిడకి నేను మొన్న 12-13 లక్షల వరకు లోన్ వచ్చిందండి. సో అక్కడ అయ్యే ఖర్చు వచ్చేసి 15 లక్షలు కాలేజ్ రష్యాలో ఉందండి. సో ఆవిడకి నేను 12 లక్షలు లోన్ వచ్చింది. మళ్ళీ తర్వాత కూడా బ్యాంక్ మేనేజర్తో నేను మాట్లాడాను, ఇంకా అతనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అని ఇచ్చాక సరే ఇంకా కూడా ఫర్దర్గా నేను ఇంకా అప్గ్రేడ్ చేసి మళ్ళీ లోన్ని అమౌంట్ని ఇంక్రీజ్ చేస్తాము, అప్పుడు డిస్బర్స్ చేస్తాము, మీరేం టెన్షన్ పడకండి, అమ్మాయి 4th ఇయర్ 5th ఇయర్కి వచ్చా మళ్ళీ వీ విల్ గివ్ ఎక్స్ట్రా అమౌంట్ అని చెప్పి కూడా వాళ్ళు అన్నారు. అండ్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ. సో స్పెషల్ వాళ్ళకి డిస్కౌంట్ చేసి తక్కువ పర్సంటేజ్ వచ్చేలాగా చేసి ఇవ్వడం జరిగింది. సో నాకు అప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది, అరే మనం ఇంకా చేయాలి. బ్యాంక్ స్టూడెంట్ కట్టకుండా ఎక్కడికి వెళ్ళాడు. సో అది ఒక విధంగా బ్యాంక్ యూజ్ లాభపడతారు, స్టూడెంట్ కూడా ప్రయోజకురాలు అవుతారు కాబట్టి సో ఇవన్నీ చేయడం జరిగింది. రియలీ గ్రేట్ అండి. ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్కి ఎవ్రీ ఇయర్ ఎన్ని అడ్మిషన్స్ వస్తున్నాయండి? ఎవ్రీ ఇయర్ అంటే అండి సీజన్ అండి, డిపెండ్. ఇప్పుడు ఇయర్ నీట్ క్వాలిఫై తక్కువైనారు, సో ఒక్కొక్కసారి 100 వస్తారు, ఒక్కొక్కసారి 200 వస్తారు, ఒక్కొక్కసారి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి నేను ఏం చేస్తా అంటే ఐ గేవ్ ద బెస్ట్. అంటే ఇప్పుడు ఆల్టే యూనివర్సిటీ ఉందండి, అక్కడ 200 మంది 300 మంది వెళ్తారు ఎవ్రీ ఇయర్. జార్జియన్ అమెరికన్కి ఒక 200 మెంబర్స్ వెళ్తారు. సో మేము ఇంతమంది స్టూడెంట్స్కి అసలు అక్కడ యూనివర్సిటీలో వేకెన్సీస్ ఉంటేనే స్టూడెంట్ని తీసుకుంటాం. సో ఎక్కువ మందిని తీసుకొచ్చేసి మళ్ళీ వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వకపోయినా ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. రైట్. సో వీఆర్ హ్యావింగ్ గుడ్ నెంబర్ అండి, అబోవ్ 200, అబోవ్ 100 అబోవ్ అయితే మినిమం అండి. గ్రేట్. అబోవ్ 200. ఇప్పుడు జార్జియా కంట్రీ తీసుకుంటే అక్కడ లోకల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో మన ఇండియా దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారా? అంటే లాంగ్వేజ్ కానీ వాళ్ళు మింగిల్ చేసుకుంటారా? అక్కడ ఫస్ట్ థింగ్ అండి లాంగ్వేజ్ ఇష్యూ లేదు, దే స్పీక్ ఇంగ్లీష్. ఓకే. సో లాంగ్వేజ్ బ్యారియర్ ఏం ప్రాబ్లం లేదు. జార్జియన్ లాంగ్వేజ్ ఉన్నప్పటికీ కూడా 85 to 90% దే స్పీక్ ఇంగ్లీష్. ఎవరో ఓల్డ్ పీపుల్ దే కాంట్ స్పీక్ ఇంగ్లీష్, కానీ అదర్వైజ్ ఓల్డ్ పీపుల్ కూడా దే ట్రై టు స్పీక్ ఇంగ్లీష్ అండ్ దే స్పీక్ ఇంగ్లీష్, దే స్పీక్ రష్యన్, దే స్పీక్ 3-4 లాంగ్వేజ్ మాట్లాడతారు వాళ్ళు. సో జార్జియన్ ఈజ్ ఎ టూరిస్ట్ కంట్రీ. సో ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ, ఎటువంటి క్రైమ్ రేట్ ఉండదు, జీరో. న్యాచురల్ కెలామిటీస్ ఏం లేవు, ఏ ఒక భూకంపాలు రావడమో లేకపోతే సమ్ సైక్లోన్స్ అట్లాంటివి ఏమీ లేదు. ఇట్స్ అ వెరీ సేఫెస్ట్ కంట్రీ. దే హ్యావ్ బ్యూటిఫుల్ ప్లేసెస్, బ్లాక్ సీ ఉంటుంది చుట్టూ, అండ్ చాలా జీరో అంటే అసలు అక్కడ పొల్యూషన్ నాకు తెలిసి 1% కూడా ఉండదు. సో యూ విల్ ఫీల్ మోర్ హెల్తీ. అక్కడ ఉంటే ఇంకో 100 ఏళ్ళు బతుకుతామన్న కాన్ఫిడెంట్ వస్తుంది. అండ్ స్టూడెంట్కి అక్కడ ద లోకల్ పీపుల్ దే రెస్పెక్ట్ ఇండియన్స్, దే రెస్పెక్ట్ ఇండియన్ ట్రెడిషన్. సో ఇంకా మోడీ గవర్నమెంట్ వచ్చినాక ఇండియన్స్ అంటే ఏందో మొత్తం ఎంటైర్ వరల్డ్ చూస్తుంది. సో అంటే అది మోడీ విజన్, అది అంటే నేను పార్టీ అనను, బట్ ద విజన్ అనేది మొత్తం ఎంటైర్ ఇండియా అంటే ఒక రెస్పెక్ట్ వచ్చేసింది ఇప్పుడు. సో ఇండియన్ పీపుల్ అన్నా కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది అక్కడ. సో దే మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ అండ్ ఎవ్రీ వన్ దే రెస్పెక్ట్ ద స్టూడెంట్. మన ఇండియన్ అనే కాదు, ఏ స్టూడెంట్ అయినా ఆ యూనివర్సిటీ రెస్పెక్ట్ చేస్తుంది. దే గివ్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ దే ఆర్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఓకే. ఈ టైం పీరియడ్ ఎంత పడుతుందండి మనకి ప్రాసెస్ అంతా పట్టడానికి? ఇట్స్ 1 month ప్రాసెస్ పడుతుందండి జార్జియాకి. ఓకే. సో మనం ఇంకా ఫాస్ట్ చేయడానికి చూస్తున్నాం దాన్ని, కాకపోతే అదంతా గవర్నమెంట్ నుండి క్లియరెన్సెస్, మనం చేసేది ఏముండదు. అక్కడ అప్రూవల్స్ కానీ మినిస్ట్రీ ఇవ్వాలి, ఇక్కడ వీసా కూడా జార్జియన్ గవర్నమెంట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళ చేతిలో ఉంటుంది. బట్ వీఆర్ పుషింగ్ దెమ్ బికాజ్ మనకు స్టూడెంట్స్ ఎక్కువైపోతున్నారు ఎవ్రీ ఇయర్. సో స్టూడెంట్స్ పెరిగే కొద్దీ మనం కూడా ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా చేస్తే కొంచెం వాళ్ళు వెళ్ళి క్లాసెస్ జాయిన్ అవ్వడానికి ఉంటుంది. సో స్టూడెంట్స్ లేట్ అయినా కూడా క్లాసెస్ ఏమి అయిపోవు. స్టూడెంట్ ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడే గ్రూప్స్ చేస్తారో అప్పుడే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అక్కడ. సో లేట్ అయిందని చెప్పేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దే కెన్ హ్యాపీలీ జాయిన్ ఇన్ జార్జియా త్రూ ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్. ఎస్, రైట్. మీరు ఇందాక అన్నారు నీట్ చాలా వరకు క్వాలిఫై అవ్వలేదు అని. క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా కొన్ని కంట్రీస్లో ఎంబీబీఎస్ చేయొచ్చు అని అయితే తెలిసింది. అలాంటివి కూడా మీరు ప్రాసెస్ చేస్తారా? అంటే ఇప్పుడు వాడు ఒక స్టూడెంట్ ఉన్నారండి, వాళ్ళు యూఎస్లో సెటిల్ అయిన పేరెంట్స్, యూకే సెటిల్ అయిన పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు ఓన్లీ ఎంబీబీఎస్ కోసం మాత్రమే ఇండియాకి వస్తారు.
సో ఎంబీబీఎస్ చేద్దామని ఇండియాలో నీట్ ఇస్తారు, అక్కడ నీట్ రాలేదనుకోండి, వాళ్ళు ఎంబీబీఎస్ చేసుకోవడానికి మళ్ళీ జార్జియాకి, రష్యా, యుక్రెయిన్, కజకిస్తాన్, తజికిస్తాన్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఓకే. వెళ్ళి ఎంబీబీఎస్ చేసుకొని మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఓన్ కంట్రీ ఏదో యూఎస్ కానీ లేకపోతే యూకే కానీ వాళ్ళు అక్కడ సిటిజన్స్ కాబట్టి దే కెన్ ప్రాక్టీస్ దేర్. ఇండియాలో చదివే వాళ్ళు కూడా ఉంటారండి. ఇండియాలో పేరెంట్స్ ఉండి ఇండియాలోనే సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, నీట్ క్వాలిఫై కాకపోతే వాళ్ళకి ఎంబీబీఎస్ చేయాలనే ఒక ప్యాషన్ గోల్ వల్ల వాళ్ళు ఓకే మేము ఎట్లయినా మా ఓన్ రిస్క్తో వెళ్తామని చెప్పేసి వాళ్ళు ఆ కంట్రీస్కి వెళ్ళిపోవడం, అక్కడ ఎంబీబీఎస్ చేసుకొని యూఎస్లో సెటిల్ అవ్వడం, యూకేలో సెటిల్ అవ్వడం, జార్జియాలో సెటిల్ అవ్వడం, లేదంటే యూకే లైసెన్స్ తీసుకొని మళ్ళీ అక్కడ లైసెన్స్ వచ్చాక అక్కడ రిజిస్ట్రేషన్ వచ్చాక మళ్ళీ ఇండియాకు ఎలిజిబుల్ ఎట్లాగో అవుతారు కాబట్టి ఎనీ ఎంటైర్ ద వరల్డ్ దే కెన్ గో ఎనీవేర్ అనమాట యూకే లైసెన్స్ అని. సో అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు, ఇండియాకి కూడా వచ్చి చేసుకోవచ్చు. సో ఆ విధంగా చాలామంది ప్లాన్ చేస్తున్నారు. ఎస్ సార్. మీరు రిఫర్ చేసిన యూనివర్సిటీలో చదువుకున్నాక ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయాక మీరు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తారు? ఎంబీబీఎస్ అసలు మనం స్టార్టింగ్ ద డే 1 నుండి మనం ఇచ్చే సర్వీసే అండి, బెనిఫిట్స్ ఇస్తున్నాం. సో స్టూడెంట్ వెళ్ళడము, వాళ్ళు వచ్చాక మళ్ళీ వాళ్ళ కోచింగ్స్, వాళ్ళ క్యాంపస్లోనే మన ఇండియన్ డాక్టర్స్ వెళ్ళి కోచింగ్స్ ఇవ్వడము. ఏ కన్సల్టెంట్ కూడా యాప్ లేదండి, వీ హ్యావ్ ఏ మెడికల్ యాప్. సో ఆ యాప్లో మొత్తం వాళ్ళకి వీడియోస్, ఇప్పుడు మ్యారో పీజీ కోసం ఇండియాలో చదువుకున్న వాళ్ళు కూడా మ్యారో అని ఒక యాప్ కొనుక్కొని అందులో 50,000 70,000 పెట్టి ఎవ్రీ 5 నెలలకి 6 నెలలకి వాళ్ళు పీజీ ప్రిపేర్ అవుతున్నారు. అలాంటిది వీఆర్ నాట్ ఈవెన్ ఛార్జింగ్ 1 lakh. ఎంటైర్ 6 years మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఎంటైర్ 6 years మనం పీజీకి దానికి కావాల్సిన కోచింగ్స్ అన్నీ కూడా యాప్లో ఇస్తున్నాం. ప్లస్ మన స్టూడెంట్స్కి ఫ్రీగా ఇస్తున్నాం మనం. సో ఏమైందంటే ఈ 6 years వాళ్ళకి అక్కడ యాప్లో కోచింగ్ వస్తుంది, ఇన్ క్యాంపస్ ఆడిటోరియంలో ఇండియన్ ఫ్యాకల్టీ వచ్చి కోచింగ్ ఇస్తున్నారు, టాప్ ఎయిమ్స్ లాంటివి జిప్మర్ నుండి వచ్చిన డాక్టర్స్ వచ్చి కోచింగ్స్ ఇస్తున్నారు, ప్లస్ మన హాస్పిటల్లో ట్రైనింగ్ ఇస్తున్నాము, ప్లస్ యూకేకి మళ్ళీ మనం క్లినికల్ రొటేషన్ పంపిస్తున్నాము, యూఎస్కి క్లినికల్ రొటేషన్స్కి పంపిస్తున్నాం. సో ఇంతగానో వాళ్ళు ప్రిపేర్ అయినప్పుడు నాకు తెలిసి వాళ్ళు వచ్చి ఫస్ట్ అటెంప్ట్లోనే పీజీ క్లియర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. రైట్. లాస్ట్ క్వశ్చన్ అండి ఇది. బోర్డర్లో ఉండే వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్, అంటే ఎడ్యుకేషన్లో బోర్డర్లో పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు, అంటే బిలో యావరేజ్ స్టూడెంట్స్ అనొచ్చు. వీళ్ళకి కూడా డ్రీమ్స్ ఉంటే వీళ్ళు కూడా వెళ్తుంటారు. అలాంటి వాళ్ళు అక్కడ వెళ్ళాక ఏదైనా డిఫికల్టీస్ ఫేస్ చేసే అవకాశం ఉందంటారా? చేయండి, స్టూడెంట్ క్లాసెస్కి వెళ్ళి అటెండ్ అయ్యి ఫస్ట్ ఒక ప్రొఫెసర్ ఇచ్చే లెక్చర్స్ ఏవైతే ఉంటాయో ప్రాపర్గా వింటే చాలు, దే విల్ పాస్. సెకండ్ థింగ్, వాళ్ళు ఒకవేళ క్లియర్ చేయలేకపోతే, అక్కడ చదువుకోలేకపోతే, దే కెన్ గివ్ మల్టిపుల్ టైమ్ ఎగ్జామ్స్. ఇండియాలో ఒకసారి ఎగ్జామ్ ఫెయిల్ అయితే 6 నెలలు బ్యాక్లాగ్ ఉంటుంది, అంటే 6 నెలలు కూర్చొని మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ ఇయర్, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ అక్కడే ఉంటారు, ఫస్ట్ ఇయర్లోనే ఉంటారు. కానీ అక్కడ ది విల్ గెట్ ప్రమోషన్, సెకండ్ ఇయర్కి వెళ్తావు కానీ నువ్వు రీవర్క్ ఇచ్చుకోవడానికి నీకు ఛాన్సెస్ ఇస్తారు. అట్లాంటప్పుడే నేను ఇన్వాల్వ్ అయిపోతాను స్టూడెంట్ దగ్గర. అప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యి ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, నువ్వు ఏ యాప్స్ వాడాలి, ఏ ఫ్యాకల్టీస్ అన్ని కలవాలి, ఎక్కడ మిస్ అవుతున్నావు అనేది దాన్ని మేము రెక్టిఫై చేస్తాం. అందులో ఇప్పుడు 200 మందిలో 5 6 ఉంటారు. సో వాళ్ళని డీల్ చేయడం మనకు పెద్ద ఇష్యూ ఏం కాదు. వి విల్ హెల్ప్ దెమ్. అంటే చదువుకొని ఎలా క్వాలిఫై అవ్వాలనే దాని గురించి వీల్ హెల్ప్ దెమ్. రైట్. రైట్. థ్యాంక్ యూ అండి. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. ఎస్, చూసారు కదా, ఎంబీబీఎస్ అంటే బాగా ఉన్న వాళ్ళే కాదండి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, పిల్లలు అందరూ కలలు హ్యాపీగా కనొచ్చు. ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ అనేది అదర్ కంట్రీస్కి వెళ్ళి హ్యాపీగా చదువుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి.